ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఏపీలో ఎండలు మాడు పగులగొడుతున్నాయి. ఇవాళ విజయనగరం, పార్వతీపురం, పోలవరం, ఏలూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. బుధవారం శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ఈ నెల 25 వరకు అనేక ప్రాంతాలలో వడగాల్పులు వీస్తాయని, ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. ఈ నెల 25 నుంచి రోహిణి కార్తె ప్రవేశించనుంది. దానికి ముందే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారుతుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. సోమవారం కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల ఉదయం నుంచి ఎండ తీవ్రత, వడగాల్పులు వీచాయి. నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సునీత, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. బాణుడు తన ప్రతాపంతో బయటకు రావాలంటేనే వణికిపోయే పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రతపై విపత్తుల నిర్వహణ సంస్థ అలాగే వాతావరణ శాఖ అత్యంత కీలకమైనటువంటి హెచ్చరికలు జారీ చేశాయి. రానున్న వారం రోజుల పాటు, ముఖ్యంగా ఈ నెల 25వ తేదీ వరకు రాష్ట్రంలో ఎండలు మరింత కూడా ఉష్ణోగ్రతలు ఏకంగా 44 నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే జిల్లాల ఇవాల్టి విషయానికి వస్తే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్రమైనటువంటి వడగాల్పులు ఏదైతే హీట్ వేవ్స్ ఉన్నాయో అవి వీచే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్రలోని విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలు, అలాగే కోస్తాంధ్రలోని పోలవరం, ఏలూరు, బాపట్ల, పల్నాడు జిల్లా, అలాగే రాయలసీమ సరిహద్దులోని మార్కాపురం, అలాగే ప్రకాశం జిల్లాల్లో ఇవాళ వడగాల్పుల తీవ్రత అత్యధికంగా ఉండబోతోంది. అంతేకాదు రేపు బుధవారం నాడు మొదలుకొని ప్రకాశం జిల్లా వరకు మొత్తం కోస్తా తీరం ప్రాంతం అంతా వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న సోమవారం నాటి పరిస్థితి చూస్తే కోస్తా, రాయలసీమలో ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలైంది. నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో నిన్న అత్యధికంగా 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ ఇది మరింత పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ నెల 25 నుంచి కూడా రోహిణి కార్తె ప్రవేశించనుంది. సాధారణంగా రోహిణి కార్తెలో రోడ్లు పగులుతాయి అంటారు. కానీ ఆ కార్తె రాకముందే, అంటే వారం రోజుల ముందే ఏపీలోని అనేక ప్రాంతాలు మారిపోయాయి. రానున్న రోజుల్లో థర్మామీటర్ సూచి 46 డిగ్రీలను దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలను కఠినమైన ఆంక్షలు, హెచ్చరికలు జారీ చేసింది ప్రజలకు. ఈ నెల 25 వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప చేస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ప్రయాణాలు పూర్తిగా వాయిదా వేసుకోవాలని, వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు ఎండబారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది. శరీరంలో లవణాల శాతం తగ్గకుండా నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణాలు తీసుకోవాలని కూడా వైద్య శాఖ కూడా అలర్ట్ చేసింది. మొత్తానికి చూస్తే రానున్న వారం రోజులు ఏపీ ప్రజలకు ఒక పెద్ద పరీక్షా సమయం అనే చెప్పాలి. ప్రస్తుతం కూడా జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది ప్రభుత్వం. చలివేంద్రాల ఏర్పాటుతో పాటు వడదెబ్బ తగిలిన వారికి తక్షణ వైద్యం అందించేలా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను కూడా సిద్ధం చేయాలని ఆదేశించినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నాయి. సునీత. రైట్, థ్యాంక్ యూ రామచందర్.